రైతులకు యూరియా బత్తాల కోసం ఇబ్బంది అవుతుందని చెప్పి సూసైడ్ కాడికి వస్తే సూసైడ్ కాడ లైన్లు కట్టించిళ్ళు. లైన్లు బయట ఉండగా చిట్టీలు పుచ్చుకుంటా లోపలికి వెళ్తా ఉన్నారు. ఒకటేసారి గేటు తీస్తే అందరు లోపల వచ్చిళ్ళు. లోపల వచ్చినాక ఎస్ఐ గారు వచ్చి అందరూ కూర్చోబెట్టినాక చిట్టీలు పంచుతారంటే అప్పుడు లొల్లి అయింది. చిట్టీలు పంచే క్రమశిక్షణ లేకనే ఇది అంతా జరిగింది. పోయిన సోమవారం వచ్చిన లారీ మళ్ళీ సోమవారం వారం రోజులకు వచ్చింది. అప్పుడు బత్తాలు దొరకలే, ఇప్పుడు బత్తాలు దొరకలేదు. పొలం ఆడ ఖరాబ్ అయిపోతుంది. ఒంటి గంటకు వచ్చిన నేను 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను 1 గంటకు వచ్చిన, 3ంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 4ంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 6ంటికి. ఇప్పుడు 6ంటికి వచ్చిన వాళ్ళు కొంతమందికి నయం అయింది. 6 గంటలకు వచ్చిన వాళ్ళు బస్సు దొరికింది. 1:30కు లైన్ స్టార్ట్ అయింది. 4-3:30 క్రౌడ్ బాగా పెరిగిపోయింది. క్రౌడ్ పెరిగిపోయినప్పుడు పోలీస్ సిబ్బంది ఏమాత్రం కూడా సహకరించారు. 1-2 పోలీసు వాళ్ళు వస్తే ఇంత వేల జనాభా ఎట్లా కంట్రోల్ చేస్తారా అనుకున్నారు వాళ్ళు. అందువల్ల ఇదంతా సమస్య. 2-3 చచ్చిపోయేటోళ్ళు ఉండే ఇవాళ తెలుసా. సిబ్బంది వాళ్ళు వచ్చి వాళ్ళ టైంకి సిబ్బంది రాలే. ఇవాళ 5 గంటల దాకా ఉన్నారు. క్రౌడ్ పెరిగిపోయింది. క్రౌడ్ పెరిగిపోయాక ఏం లేదు, నూరెళ్ళ పెట్టాల్సి వచ్చింది అందరూ. సొసైటీ సింగిల్ వాళ్ళ యాజమాన్యం తప్పును పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తప్పు. ఇలా 2-3 జనాలు చచ్చిపోయేటోళ్ళు ఉండే. ఇంత క్రౌడ్ పెరిగినప్పుడు 4 గంటల వరకు క్రౌడ్ బాగా పెరిగి చూస్తూనే ఉంటారు రోజు. మరి ఎంత సిబ్బంది పంపించాలనే ఆలోచన ఉండదా? ఒకటేసారి గేటు తీస్తే ఉన్నంత ఆమె ముసలోడు ముందే చచ్చిపోతే ఇలా పరిస్థితి ఏంది? కొద్దిగా ఆలోచన లేకుండా చేసిరు కదా సిబ్బంది. వాస్తవం చెప్పాలంటే చాలా మంది మరి గాజులు చూడు కింద ఎట్లా ఇరిగిపోయినాయి వాళ్ళందరూ. వాళ్ళ పరిస్థితి ఏంది? లేడీస్ 1-2 సప్లై నిలబడి ఉండే జనం రైతులు, ఒక పేద రైతులు ఉన్నారు, 4-10 ఎకరాలు దున్నిన రైతులు ఉన్నారు సార్. కౌల్లో పట్టుకున్న రైతులు కూడా చాలా మంది ఉన్నారు సార్. ఇక్కడ లైన్ కోసం 15 రోజుల కంచెలు ఇక్కడ పిండి బస్తాలకు బాగా ఇబ్బంది పడుతూ వస్తున్నాం. ఇక్కడ ఇవన్నీ ఏం చెప్తారంటే ఇక్కడ లైన్ నిలబడ్డాక తర్వాత సార్ ఇక్కడ వాళ్ళను ఒకసారి సిబ్బంది వచ్చి 4 గంటలు మేము 1 గంట నుంచి ఉన్న రైతులను ఒకసారి అటు గేట్ తీశారు. లోపల పడితే ఆడవాళ్ళు 4-3 కింద పడ్డారు. వాళ్ళు కొంచెం అయితే వాళ్ళని మిగిలి దాటు తీస్తుంటారు సార్. ఇక్కడ వచ్చి లాస్ట్కు సిటీలు దొరకకుండా అయినాయి. రైతులు బాగా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ సిబ్బంది వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది సార్. గేటు తీయకముందు ఒక్కొక్కరిని పంపించుకుని టికెట్ తీసుకుంటా లోపల పంపించాలి. అట్లా కాకుండా గేటు తీయడానికి ఏమైంది, గతం మంది ఎరగబడ్డారు. ఈడికి వచ్చేవారికి ఆడికి సీరియల్ ప్రకారం పెడితే ఆడ కూర్చోడంటే ఆడ కూర్చోవారికి ఒకరు మీద పడబట్టే. ఇదేనా పద్ధతి? ఇచ్చుడు గేటు తీసి ఒక్కొక్కరు పంపించుకుని టికెట్లు ఇవ్వాలి. అది అట్లా కాకుండా ఇట్లా పంపిస్తే మొత్తం మంది ఎరగబడే. ఎవరు ఊరుకుంటారు? ఒక్కొక్కరు 10 ఎకరాలు 5 ఎకరాలు చేసి ఉంటాడా? 2 ఎకరాలు చేసి నేను ఎంత తిప్పలు పడతాను, 10 ఎకరాలు చేసి వాయన తిప్పలు పడాలి. వారం దాడింది తిరగబట్టి ఇంతవరకు సోమవారం ఇంత ఉన్నారు. సోమవారం అంతవరకు ఈ గీత అయింది. ఇంతవరకు బత్త లేదు, టికెట్ లేదు, ఏది లేదు. ఎక్కడెక్కడ పనులు పోట్టుకొని ఇక్కడికి వచ్చి నిలబడ్డాం సీరియల్ ప్రకారం అని. ఆ సీరియల్ లేదు, ఏది లేదు. ఆ టికెట్లు ఆయన కోపం వచ్చి ఆయన ఇసిరి కొట్టిండు. ఆ ఎవరు దొరికినాయి. ఇక ఇప్పుడు దిక్కుదేమో లేకుండా నిలబడి చూస్తాను. ఇక 4 గంటలకు నిలబడేటప్పుడు సిబ్బంది వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అదే లైన్లో చిట్టీలు ఇచ్చేంటే ఇప్పుడు ఇంతవరకు మంది ఉండపోదురు. వాళ్ళు వచ్చి అలా బిల్డింగ్ ఎక్కి అలా ఫ్యాన్ల కింద అంటే మేము లైన్లో ఒత్తుకొని వచ్చినాం. ఇప్పుడు గేట్ తీసి ఒకసారి అటు ఒకసారి ఇటు గేట్ తీసినప్పుడు మనిషి కొట్టి ఇచ్చే వెళ్ళిపోతుంది కదా. ఒక్కొక్కరు సిటీలు తీసి ఆడ కోపాసి సిటీలు పడతాడు. ఎవరైనా ఎక్కువ పడుతుంది వాళ్ళకు మనిషి కొట్టి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ నోడే బత్తాలు రాక నువ్వు వచ్చినప్పుడు అదే సీకరితో లైన్లో మనిషి ఒకటి ఇచ్చంటే ఎవరు ఇంటికి పోయి పాలు పెట్టుకుంటారు. ఏ పని చేసుకుంటారు ఆ పని చేసుకుంటారు. ఇదంతా ఈ సిబ్బంది తప్పే. పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళకి భయం ఉండదా? వాళ్ళు లాఠీలు తెచ్చుకోరు, కొడితే వాళ్ళు క్రమశిక్షణగా నిలబెట్టాలి. ఎక్కడ ఎక్కడ కూర్చోమంటే ఎవరికి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి రావడానికి రాలే. ఇప్పుడు బత్తాలు దొరకలే. ఇవాళ అయితే ఘోరం. ఇవాళ వచ్చినా ఒత్తుకొని వచ్చిన బత్తాలు లేవు. చిట్టీలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఈ నెల వాటికి ఇవ్వకున్నాం. ఇచ్చేరే వస్తలేదు, పడలేదు. అందరికి చిట్టీలు ఇస్తామన్నారు, కొట్టుకొని సత్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.